టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో కృష్ణా జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్. అంబేద్కర్ విదేశీ విద్యా పథకం లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు వర్చువల్ సమావేశం. ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి వారి చంద్ర రథోత్సవంలో పాల్గొన్న ఈటెల రాజేందర్. అంబేద్కర్ జయంతి వేడుకలకు హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. ఇక డీటెయిల్స్ చూస్తే తాడేపల్లి కేంద్రం కార్యాలయంలోని కృష్ణా జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ నిర్వహించారు. చేసిన రాజ్యాంగ విరుద్ధమైనటువంటి న్యాయ విరుద్ధమైనటువంటి సవరణలను లోక్సభలోనూ అలాగే రాజ్యసభలోనూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఈ మూడు పార్టీలు కూడా ఎప్పుడైతే మేము వక్ఫ్ చట్టానికి సవరణ చట్టానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది అని చెప్పంగానే సాక్షి ఆఫీసులన్నీ కూడా వక్ఫ్ ఆస్తుల్లో ఉన్నాయి, అందుకని చెప్పని వీళ్ళు ఆ చట్ట సవరణకి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పని ఒకళ్ళ మారి కబుర్లు చెప్పారు ఈ మూడు పార్టీల కూటమి వాళ్ళు. వెంటనే సాక్షి యాజమాన్యం తనకున్న ఆస్తుల మొత్తాన్ని లింకు డాక్యుమెంట్లతో సహా బయట పెట్టంగానే మొత్తం మూసుకుని ప్లేటు ఫిరాయించి రాజ్యసభలో విప్ ఇవ్వలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లోక్సభలో మాత్రం వక్ఫ్ చట్టానికి అంటే 1995 వక్ఫ్ చట్ట సవరణకి వ్యతిరేకంగా ఓటు చేశారు, కానీ రాజ్యసభలో మాత్రం చట్ట సవరణకి అనుకూలంగా ఓటు చేశారని చెప్పని తప్పుడు ప్రచారానికి తెరలేపారు. దానికి ముందు విప్ ఇవ్వలేదని చెప్పారు, రాజ్యసభలో విప్ ఇవ్వలేదని చెప్పారు. వెంటనే అయ్యా దిక్కుమాలిన వాళ్ళారా, ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ ఇచ్చింది అని చెప్పి వెంటనే విప్పును బయట పెట్టంగానే మళ్ళీ నోళ్ళు మూసుకుని ఓటేయలేదు అని చెప్పని మాట్లాడారు. అరే ఓటేయకపోతే మీ చేతనైంది లోక్సభలో రాజ్యసభలో మీరే కదా అధికారం, టీడీపీ మంత్రులు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, అధికారం మీ చేతిలో ఉంది, మరి బయట పెట్టండి అని నిలదీసేపటికి అక్కడి నుంచి ప్లేట్ ఫిరాయించి ఎక్కడైతే ఈ చట్ట సవరణ ద్వారా వక్ఫ్ చట్ట సవరణ ద్వారా ముస్లింల్లో భారతదేశ వ్యాప్తంగా ముస్లింల్లో అభద్రతాభావం జీవం పోసుకుందో, అలజడి ప్రారంభమైందో, వాళ్ళు ఎక్కడైతే నిరసన కార్యక్రమాలకు మొదలుపెట్టారో వెంటనే ఎగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ ముస్లింల నిరసన కార్యక్రమం. అంబేద్కర్ విదేశీ విద్యా పథకం లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు వర్చువల్ సమావేశం నిర్వహించారు. డాక్టర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి స్కాలర్షిప్ని ప్రభుత్వం ఇచ్చింది సార్. ఆ ఇచ్చిన స్కాలర్షిప్ని వారు పొంది ఇప్పుడు జీవితంలో ఎంతో ఎత్తు ఎదిగి ఈరోజు మనతో మాట్లాడాలనుకున్న వారు ఇద్దరు కూడా, ఒకరు ఆస్ట్రేలియాలో ఉన్నారు సార్ మాస్టర్స్ చేసి, అలాగే ఒకరు కెనడాలో ఉన్నారు సార్. వీరిద్దరు కూడా ప్రపంచంలో వారికి ఇష్టమైన యూనివర్సిటీలో మనం ఇచ్చిన సపోర్ట్ ద్వారా వారు ఈ కోర్స్ పర్సూ చేసి ఇప్పుడు అక్కడ ఉన్నారు సార్. మీ పర్మిషన్తో వారు మాట్లాడతారు సార్. హాయ్ సార్, నమస్కారం సార్. హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. హాయ్ సార్. How are you? I'm good sir. My name is Anil Perikala. తెలుగులో మాట్లాడు, అందరూ ఇక్కడ ఉన్నారు మీ ఊరాళ్ళు.
మీ ఊరు పక్క వాళ్ళందరూ తెలుగు మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. నా నమస్కారం పేరు అమ్మా. అనిల్ పెరుగు. ఓకే అమ్మా, ఏంటి నీ హిస్టరీ ఏంటి? ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదువుకున్నారు, ఏ ఊరు మీది? మాది ఐతనగర్ సార్, తెనాలి, గుంటూరు డిస్టిక్. లైక్ నేను చదువుకుంది తెలుగు మీడియం సార్, 10th క్లాస్ దాకా. తర్వాత డిప్లొమా చేశాను గుంటూరు విజయవాడ పాలిటెక్నిక్ కాలేజీలో. తర్వాత విజ్ఞాన్ లారాలో ఇంజనీరింగ్ చేసి మాస్టర్స్కి వచ్చాను సార్ కెనడా. మీరు 2017లో ఈ ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేసినప్పుడు నేను ఉన్నాను సార్. లైక్ ఇట్ వాజ్ మీరు అంటే ఇనిషియేటివ్ ద్వారా చాలామంది లబ్ధి పొందారు సార్ నాకు లాంటి వాళ్ళు. మా పేరెంట్స్ ఇద్దరు చదువుకోలేదు. నేను మా అమ్మమ్మ లైక్ హెల్ప్తో చదువుకున్నాను సార్. అండ్ ఇక్కడ దాకా రావడానికి ఈ స్కీమ్ చాలా ఉపయోగపడింది సార్. లైక్ ఇలాంటి స్టేజ్లో నేను ఉన్నానంటే ఇట్ వాజ్ లైక్ మీరు చేసిన హెల్ప్ ఈ ప్రోగ్రామ్ ద్వారా చాలా యూజ్ అవుతుంది సార్ చాలా మందికి. మా ఫ్యామిలీ అంతా లైక్ ఈ స్టేజ్కి ఉన్నారంటే ఇట్ వాజ్ అ టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్ సార్. సో ఐ వాంట్ టు బి గ్రేట్ఫుల్. ఈ పాయింట్ని మీ దాకా తీసుకురావటం నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఇలా కన్వే చేసుకోవటం చాలా హ్యాపీ మూమెంట్ సార్ ఇన్ మై లైఫ్. అనిల్ గారు, ఎస్ సార్. ఇప్పుడు ఏ ఉద్యోగం చేస్తున్నారు మీరు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తాను సార్. ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తాను సార్ ఇక్కడ కెనడాలో, టొరంటోలో. టొరంటోలో ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? 4.5 years సార్. ఇప్పుడు మీ జీతం ఎంత వస్తూ ఉంది? నాకు 90K అండ్ $90,000 సార్. అంటే ఇండియన్ కరెన్సీ ఎంత? రూపాయలు క్లోజ్ టు 60 lakhs, 50 నుంచి 60 లక్షలు. ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్ర స్వామివారి చంద్ర రథోత్సవంలో పాల్గొన్న ఈటెల రాజేందర్.
అంబేద్కర్ జయంతి వేడుకలకు హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇతర పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి మన భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశం ఎట్లా ఉండాలి, మన దేశం ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి, మన దేశము ఏ చట్టం ఆధారంగా ముందుకెళ్ళాలి, ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఏ రకంగా రక్షణ కల్పించాలి, చట్టసభలు ఏ రకంగా ఉండాలి, మహిళల హక్కులు ఏ రకంగా కాపాడాలి, దళితుల హక్కులు ఏ రకంగా కాపాడాలి, పేదల హక్కులు ఏ రకంగా కాపాడాలి అనేటువంటి అన్ని విషయాలను కూడా చర్చించి అందరితో సంప్రదించి ఒక అద్భుతమైనటువంటి కాన్స్టిట్యూషన్, సంవిధానం, రాజ్యాంగం మనకు అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి రోజు జన్మదినం. మన భారతదేశంలో ఎవరివైనా అత్యధికమైనటువంటి విగ్రహాలు ఊరూరా బస్తీ బస్తీ ఉన్నాయంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలే ఈ దేశంలో అత్యధికమైనటువంటి విగ్రహాలు. అన్ని వర్గాల ప్రజలు, దళితులే కాదు అన్ని వర్గాల ప్రజలు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను గౌరవించి ఆయనతో స్ఫూర్తి తీసుకొని ఆయన చూపించినటువంటి బాటలో ప్రయాణం చేసేటువంటి గొప్ప నాయకుడు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు మన బస్తీలో బాబు జగజీవన్ రామ్, అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ఇద్దరు విగ్రహాలను కూడా మనము బండారు వైష్ణవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు దత్తాత్రేయ గారి ఆశీస్సులతో విజయలక్ష్మి గారు ఈ బస్తీలో ఏర్పాటు చేయడం జరిగింది. మనకందరికీ తెలుసు ఈ ఇద్దరు నాయకులు కూడా జగజీవన్ రామ్ గారు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ ఒక దళిత సామాజిక వర్గాన్ని నుంచి వచ్చి దేశానికి. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. కూలీలకు డబ్బులు ఇస్తామన్నారు, ఎక్కడ పోయింది? కౌలు రైతులకు డబ్బులు ఇస్తామన్నారు, ఎక్కడ పోయింది? మీరు కౌలు రైతులకు ఇస్తామని చెప్పి చాలామంది కౌలు తీసుకున్నారు. అటు కౌలు రైతు ఇలా ఎండిపోయిన ఈ పంటకు ఎట్లా కట్టాలా? నిన్న పోయినాం, మల్లారెడ్డి అనే ఒక రైతు కళ్ళకు నీళ్ళు పెట్టుకున్నాడు. ఆయన కొడంగల్లో కళ్ళకు నీళ్ళు పెట్టుకొని ఏడ్చిండు. ఆయన నేను కౌలు తీసుకున్నా, నా పరిస్థితి ఏందని. ఓపులాయపల్లి దగ్గర పంట పండించిండు కౌలు రైతు, మొత్తం కొట్టుకపోయింది, ఏడుస్తున్నాడు. నేనేం చేయాలి? కౌలు రైతు నేను, నా పరిస్థితి ఏందని. మీరు ఇచ్చిన హామీలకు రాష్ట్రంలో రైతాంగం మొత్తం కూడా దివాలా తీసింది, రోడ్ల మీదకి వచ్చిర్రు. 2014 కన్నా ముందు ఏం పరిస్థితి వచ్చిందో మళ్ళీ ఆడికి వచ్చింది అంతే. మళ్ళీ కరెంటుకు ఎదురు చూడాలి, ఇలా బుగ్గ వేసి ఎప్పుడు వస్తుందో కరెంట్ అని బయటకు వచ్చి ఇట్లా పైకి చూడాలా, మేఘాలు వచ్చినాయా ఏంది, వర్షం వస్తుందా రాదా అని. ఇవాళ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. వీళ్ళు ఇచ్చినటువంటివి హామీలు, ఏ ఒక్క హామీ రైతులకు ఇచ్చే ఒక్క హామీ, కౌలు రైతులకు రైతు బంధు ఇస్తామన్నారు, అది పోయింది. రైతు కూలీలకు ఇస్తామన్నారు, అది పోయింది. పంట బీమా అన్నారు, అది పోయింది. ఎన్నో చెప్పారు. రుణమాఫీ అన్నారు, మొత్తం అది గాలికి వదిలిపెట్టారు, సగం కూడా కాలేదు. రైతు కూలీలకు, భూమి లేని రైతులకు కూడా రైతు బీమా అన్నారు, అది పోయింది. ఇలా భూభారతి వచ్చింది. మరి భూభారతిలో మీరు 6వ అంశంలో పోడు భూములకు, రైతులకు, అసైన్డ్ భూముల లబ్ధిదారులకు క్రయ విక్రయాల్లో అన్ని యజమాని హక్కులు కలిగిస్తామన్నారు. మరి భూభారతిలో ఎందుకు లేదు? భూభారతిలో మీరు ఆ చట్టం ప్రకారం కలిగిస్తాను, మీ చేతులు ₹1 ఖర్చు కానటువంటి అంశం, అది ₹1 ఖర్చు కానటువంటి అంశం.
దేశ ప్రజలకు ముఖ్యంగా రైతులకు భారత వాతావరణ విభాగం ఊరటనిచ్చే వార్తను అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్ దేశవ్యాప్తంగా సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. ఈ మేరకు తన దీర్ఘకాలిక అంచనా వివరాలు వెల్లడించింది. దీర్ఘకాలిక సగటు 87 సెంటీమీటర్లతో పోలిస్తే ఈసారి 105% వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ అంచనాలు 5% హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగే ఈ రుతుపవనాల సీజన్కు సంబంధించిన వివరాలను భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం రవిచంద్రన్ ఈరోజు ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. సాధారణంగా 105% నుంచి 110% మధ్య వర్షపాతాన్ని సాధారణం కంటే ఎక్కువగా ఐఎండీ వర్గీకరిస్తుంది. అనుకూల వాతావరణ పరిస్థితులు ఈ అంచనాకు దోహదం చేస్తున్నాయని ఐఎండీ వివరించింది. రుతుపవనాల సీజన్ అంతటా ఎల్ నినో, సదరన్ ఆసిలేషన్, ఇండియన్ ఓషన్ డైపోలో వంటి కీలక వాతావరణ వ్యవస్థలు తటస్థంగా కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే 2025 ప్రారంభ నెలలో ఉత్తరార్ధగోళం, యురేషియా ప్రాంతాల్లో మంచు తక్కువగా కప్పబడి ఉండటం కూడా రుతుపవనాల క్రియాశీలతను పెంచే మరో ముఖ్యమైన అంశమని తెలిపింది. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందన్న ఈ అంచనా దేశ వ్యవసాయ రంగానికి, ముఖ్యంగా ఖరీఫ్ పంటల ఉత్పత్తికి గణనీయమైన మేలు చేస్తుందని భావిస్తున్నారు. ఇటీవల కాలంలో నీటి మట్టాలు తగ్గిన జలాశయాలు తిరిగి పుంజుకునేందుకు ఇది ఒక దోహదపడుతుందని, సమృద్ధిగా కురిసే వర్షాలు ద్రవ్యోల్బణం తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వరుసగా 10వ సంవత్సరం కూడా సాధారణంగా లేదా అంతకంటే ఎక్కువగా వర్షపాతం నమోదవడం గమనార్హం. ఇది దేశ వాతావరణంలోనే కొంత స్థిరత్వాన్ని సూచిస్తోందని అధికారులు తెలిపారు. అయితే దేశంలోని చాలా ప్రాంతాలు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ లడఖ్, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. మొత్తం మీద ఐఎండీ తాజా అంచనాలు దేశ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా రుతుపవనాలపై ఆధారపడిన గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సానుకూల సంకేతాలని చెప్పవచ్చు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలోని 18 గ్రామాల పాస్టర్స్, అన్ని గ్రామాల సంఘ సభ్యులు పాస్టర్ ప్రవీణ్ పగడాల శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. రోమా 10:15 ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. పాస్టర్స్ మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాలది యాక్సిడెంట్ కాదు, హత్య అని వాళ్ళు తెలియజేశారు. పోస్ట్ మార్టం నివేదిక మొత్తం తప్పు అని వారు హెచ్చరించారు. క్రైస్తవులపై ఇంత చిన్న చూపు అంటూ వారు తెలియజేయడం జరిగింది. మేము ఇంకా శాంతియుతంగా ఉన్నాం కనుక దేవుడు ఆయన ఆత్మను శాంతించాలని, ఈ వేరే ఇప్పుడు గవర్నమెంట్లో కానీ ఏదో రకంగా చేసినా, ఆయనను మర్డర్ చేసినా, మేము ఏది చేసినా ఇంకా శాంతియుతంగానే క్రిస్టియను అందరం ఐకమత్యంలో ఉండి ఇంకా మేము క్షమిస్తూ, ఇంకా ఎన్నో క్రైస్తవులు భూమిలో తొక్కనీకి వేరే అగ్ర కులాలు కూడా మాకు అన్యాయం చేస్తుంది కనుక మమ్మల్ని గవర్నమెంట్ వాళ్ళు గుర్తించి మాకు కూడా ఏదైనా సదుపాయాలు కానీ మాకు హక్కులు కూడా కల్పించాలని కోరుకుంటూ మేమందరం కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. వివిధ మండలాలు వచ్చినటువంటి క్రైస్తవ సోదరులందరికీ దేవుని నామాన్ని బట్టి వందనాలు. ముఖ్యంగా ప్రవీణ్ పగడాల హత్య కోసం ఈ దినం మండల వైజ్గా మరి శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. శాంతి ర్యాలీలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా నిజంగా దేవుని నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మనం ఒకవేళ ఐక్యత చూపకపోతే ఇలాంటి సంఘటనలు ఇంకా చాలా పునరావృతమయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఏంటంటే మనం బోధించేది మతం కాదు, మార్గం మాత్రమే. వారికి సరిగ్గా అర్థం కాక దీని విషయంలో చాలా తప్పుగా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. మనమైతే ఏ మతాన్ని కానీ కించపరచడం కానీ, లేకపోతే ఏ మతాన్ని మనం వాళ్ళ మనోభావాలు కానీ కించపరచకూడదు. కాబట్టి దయచేసి మనం కూడా మనకు ఇప్పుడు ఈ దినాన బీజేపీ గవర్నమెంట్ అనుకో, ఇంకా ఎవరైనా మనకు వ్యతిరేక శక్తులు మన దళితులను మనపైన దాడి చేయడానికి వాళ్ళను ప్రోత్సహిస్తున్నారు. దీని విషయంలో మనం జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. మనం ముఖ్యంగా ఏంటంటే ఉన్నటువంటి వ్యక్తుల్లో మనం ఐక్యత ఉండాలి. ఇలా ఆయనకు జరిగింది, నాకేమొచ్చిందిలే, నాకైతే జరగలేదు కదా అనుకుంటే రేపు తప్పకుండా మన పైన జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఐక్యతలో లోపం జరగద్దు. మరియు ఇంకోటి ఏంటంటే ప్రవీణ్ పగడాలది 100% హత్యనే. తప్పకుండా మనుషులంగా ఈ కోర్టులో ఒకవేళ తీసేసిన తప్పకుండా దేవుడు తప్పకుండా వారిని శిక్షిస్తాడు. కాబట్టి ఆ నిరీక్షణ కలిగి మనం ఉండాలి. మనం ఏది చేసినా శాంతియుతంగా వెళ్ళాలి. మనము ఎవరికి వ్యతిరేకం కాదు, మనం దేవుడు చూపినటువంటి ప్రేమను కూడా మనం ఇతరులకు చూపెట్టాలి. కాబట్టి
దయచేసి ఈ విషయంలో ఇంకా రానున్న దినాల్లో తప్పకుండా ఇంకా అనేకమైన దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఎక్కడ దాడులు జరిగినా మనం అందరం ఐక్యతతో ముందుకొచ్చి మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలి. మనం కాపాడుకోవాలి. మన దేవుడు చూపినటువంటి మార్గాన్ని చూపెట్టాలి. ఇంకోటి ఏంటంటే మనం ముఖ్యంగా నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే మనలో ఎంతమంది అయితే కొంతమంది మన కులాల్లో దళితులు ఉన్నారు, వారిని పెద్ద వారికి పోస్టులు ఇచ్చి వారికి మంచి నాయకులుగా తయారు చేసి మనకు ఉసుగొల్పే అవకాశాలు 99% ఉన్నాయి. కాబట్టి మనం ఒకవైపు క్రైస్తవ వైపు, రెండోది అంబేద్కరిజం వైపు వారిని తప్పకుండా తీసుకెళ్ళాలి. కాబట్టి ఈ విషయంలో సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మరి ఇచ్చేసినటువంటి మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముగిస్తున్నాను. వేసవి కాలంలో దొంగతనాలు జరగకుండా కోవూరు పట్టణ మరియు మండల ప్రజలు ఈ క్రింది జాగ్రత్తలు మరియు సూచనలు పాటించి పోలీసు వారికి సహకరించవలసిందిగా తెలియజేయటం అయినది. మీ ఇల్లు మీరు లేని సమయంలో దొంగల బారిన పడకుండా కాపాడుటకు పోలీసు వారిచే LHMS అనే సిస్టమ్ను ఏర్పాటు చేశారు. దానిని పోలీసు వారు నెల్లూరు పట్టణం నుంచి కోవూరుకు విస్తరింపచేశారు. దీనిని పట్టణ ప్రజలు ఉపయోగించుకోవలసిందిగా ప్రార్థన. దీనికి మీరు చేయవలసింది కేవలం మీ మొబైల్ ఫోన్లోని LHMS అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. పోలీసు వారి సూచనలు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. వేసవి కాలంలో ఇళ్లల్లో దొంగతనాలు తరచుగా జరుగుతూ ఉన్నాయి. ప్రజలందరినీ కూడా గత డిసెంబర్ నెల నుండి కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నాం. క్రిస్మస్, జనవరి 1 సంక్రాంతి వచ్చినప్పుడు కూడా అందరికీ పత్రికాముఖంగా విజ్ఞప్తి చేశాం. మీ ఇళ్ల నుంచి దూరంగా వెళ్ళేటప్పుడు పోలీసు శాఖ ఉచితంగా ఏర్పాటు చేసినటువంటి LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్, అంటే మీరు ఇంటికి తాళం వేసి దూరంగా కొద్ది రోజులు వెళుతున్నట్లయితే పోలీసు వారికి ముందుగా సమాచారం ఇస్తే మీ ఇంటి మీద నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫిజికల్గా, టెక్నికల్గా మీ ఇంట్లోనే సీసీ కెమెరాలు మేము ఏర్పాటు చేసి వాటిని 24/7 మా కంట్రోల్ రూమ్ ద్వారా నిఘా పెట్టి పరిశీలించడం జరుగుతుంది. తద్వారా మీరు భరోసాతో మనశ్శాంతిగా వేరే ఊరు వెళ్ళినా మీ వస్తువులన్నీ కూడా ఎట్లాంటి దొంగతనానికి గురి కాబడవు. దయచేసి ఈ సౌకర్యం ఉచితం, పూర్తిగా ప్రజలందరూ కూడా దీనిని వినియోగించుకోమని మరొకసారి పత్రికాముఖంగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మేము ఎన్నిసార్లు చెప్పినప్పటికి కూడా కొంతమంది మరి తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఇంట్లోనే విలువైన వస్తువులు ఉంచి బయటికి వెళ్ళినప్పుడు ఈ గత కొంతకాలంలో 3 దొంగతనాలు కోవూరు పరిధిలో జరిగాయి. వాటిల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి దొంగలు దొంగతనం చేసినట్టుగా ఒక కేసులో మాకు ఆధారాలు లభ్యమైనాయి. వాళ్ళని పట్టుకోవడానికి కూడా ఒక టీం ఏర్పాటు చేస్తున్నాం మేము. ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే, మీరు ఇంట్లో నుంచి సెలవులకు కానీ ఏదైనా అత్యవసర పనుల మీద కానీ వెళ్ళేప్పుడు విలువైన బంగారు వస్తువులు, డబ్బులు లాంటివి మీకు లాకర్ సౌకర్యం ఉంటే బ్యాంక్ లాకర్లలో దాచుకోండి. లేదంటే మీకు నమ్మకమైనటువంటి సొంత కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో దాచుకోండి. మీ వెంట తీసుకుపోండి. ఇవన్నీ వీలు కాని పక్షంలో పోలీస్ శాఖ ఉచితంగా ఇచ్చేటువంటి LHMS సౌకర్యాన్ని ఉపయోగించుకోండి. ఈ LHMS యాప్ ప్లే స్టోర్ ద్వారా ప్రతి ఒక్కరు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానిలో ఆటోమేటిక్గా పాపప్ విండోస్ వస్తాయి. మీ వివరాలు నమోదు పరిచిన తర్వాత, లొకేషన్ నమోదు పరిచిన తర్వాత మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇంట్లో ఉండరో ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు. పోలీసు వారే మీ ఇంటి దగ్గరకు వచ్చి నిఘా కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటిని కంట్రోల్ రూమ్ ద్వారా పరిశీలిస్తూ ఉంటారు 24 గంటలు కూడా, డే అండ్ నైట్. అదేవిధంగా దానిని మా పోలీస్ స్టేషన్ కూడా కమ్యూనికేట్ చేస్తారు వాళ్ళు, కంట్రోల్ రూమ్ వాళ్ళు. దాని మీద భౌతికంగా కూడా మేము ఆ ఏరియాలో పెట్రోలింగ్ ఏర్పాటు చేసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో కృష్ణా జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్. అంబేద్కర్ విదేశీ విద్యా పథకం లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు వర్చువల్ సమావేశం.
ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి వారి చంద్ర రథోత్సవంలో పాల్గొన్న ఈటెల రాజేందర్. అంబేద్కర్ జయంతి వేడుకలకు హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.